వెల్లుల్లి కారం టెక్నిక్ వాడి అరటికాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దామండి. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఫ్రైకి తగినంత ఆయిల్ అనేది వేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి వెల్లుల్లిపాయలే. సో ఫ్రై చేస్తున్నప్పుడు నేను ఒక 10 వెల్లుల్లిపాయలు ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మొత్తం పోపుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేయాలండి. కరివేపాకు ఎంత వేగితే అంత స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. సో కరివేపాకు మోస్ట్లీ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కరివేపాకు కంటికి కూడా మంచిది కదా. అండ్ నేను ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని తీసుకున్నాను. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి. కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు మీరు 3 వేసుకోవచ్చు. తక్కువ తినాలనుకున్న వాళ్ళు మిరపకాయని ఒకటే వేసుకొని చేసుకోండి. అండ్ ఈ విధంగా ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అరటికాయల్ని బియ్యం కడిగిన వాటర్లో మనం డిప్ చేసుకుంటే పీసెస్ నల్లగా అనేది అవ్వవు. సో నాకు బియ్యం కడిగిన వాటర్ అనేది లేదు. సో నేను సాల్ట్ వాటర్లో పెట్టుకున్నానండి. బ్లాక్నెస్ అనేది రాదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అరటికాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరికాయ 2 స్పూన్లు పొడి అండ్ వెల్లుల్లిపాయలు ఒక 10, 1 స్పూన్ కారం అనేది వేసుకుని మనం బరకగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా ఆ పొడిని వేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. అది ఆ వీడియో అనేది కొద్దిగా కట్ అయింది. సో ఈ విధంగా మనం కొబ్బరి పొడి అనేది పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. మీరు కూడా ఈ డిష్ని ఇంట్లో ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్